జీఆర్పీ సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్ వారు ఎన్డీపీఎస్ కేసెస్కి సంబంధించి డ్రగ్స్ ఏవైతే సీజ్ చేశారో అనేక కేసెస్లో 74 కేసెస్ టు బి ప్రిసైజ్ అండ్ డ్రగ్స్ టోటల్ క్వాంటిటీ వచ్చి 2010.135 kgs ఆఫ్ గాంజా వర్త్ రూపీస్ 10 crores 5,06,750. ఈ మొత్తం డ్రగ్స్ని ఈ డ్రగ్స్ డిస్ట్రక్షన్ సైట్ భువనగిరిలో డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో సికింద్రాబాద్ అర్బన్ డివిజన్కి సంబంధించి 49 కేసెస్ ఉన్నాయి అండ్ 1,400 మన దగ్గర 5 కేసెస్ ఉన్నాయి 100.842 kgs అండ్ 50,42,100 రూపీస్ వర్త్. కాజీపేట్ డివిజన్కి సంబంధించి 20 కేసెస్ ఉన్నాయి. 20 కేసెస్లో 490.064 kgs వెయిట్ ఉన్నటువంటి డ్రగ్స్ వర్త్ 2,45,03,200 రూపీస్. సో ఈ మొత్తం డ్రగ్స్ని యాజ్ పర్ ప్రొసీజర్ డ్రగ్ డిస్పోజల్ ప్రొసీజర్ ఉంటుంది. దాంట్లో భాగంగా మనకి డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఉంటుంది. దానికి చైర్మన్ ఎస్పీ జీఆర్పీ అనగా నేను ఉంటాను. అండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్ ది కన్సర్న్డ్ ఆఫీసర్స్ we are carrying on this destruction work and we are presenting in front of media also. We are happy actually మా దగ్గర acha inkoka important I'll give you separately, we will note it down and give you. But 24-25 is majorly what is being destroyed here, which is 2010 kgs 2010.135 kgs and worth is 10 crores 5 lakhs. 20 kgs కన్నా ఎక్కువ పట్టుకున్న వాటిలో కమర్షియల్ క్వాంటిటీ మాక్సిమం పనిష్ జరుగుతుంది అని అప్పుడు చెప్పారు. ఇప్పుడు ఎన్ని కేసుల్లో కన్విక్షన్ పడ్డది అని ఐడియా అంటే వీ హ్యావ్ ఆల్ ద డేటా బట్ ఐ కెన్ గివ్ యూ సపరేట్లీ. కన్విక్షన్ కోసం మా ప్రయత్నాలు రీసెంట్ పాస్ట్లో చాలా స్ట్రెంథన్ చేసాము. లాస్ట్ 1 year ఆర్ ఈవెన్ లెట్స్ సే లాస్ట్ 1 year నుంచి కన్విక్షన్ పడటానికి ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎంత పర్ఫెక్షన్ ఉండాలి ఇన్వెస్టిగేషన్లో అనే దాని మీద స్టడీస్ జరిగాయి. తర్వాత ప్రతి ఆఫీసర్కి ప్రతి డివిజన్ నుంచి కూడా మనకి సబ్స్టాన్షియల్ నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది విత్ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ హైదరాబాద్. మనకి వీ హ్యావ్ దిస్ టీనాబ్ ఉంది. ఇట్ ఈస్ అ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఫర్ హ్యాండ్లింగ్ ద డ్రగ్ మెనేజ్ అండ్ టీనాబ్ వారు పీరియాడికలీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఆఫీసర్స్కి. ఎందుకంటే ఇప్పుడు మనం నాట్ ఓన్లీ క్యాచింగ్ ద కల్పరేట్స్ అండ్ సీజింగ్ డ్రగ్స్ బట్ ప్రొసీజర్ ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ చేస్తేనే మనకి కన్విక్షన్ ఛాన్సెస్ ఉంటాయి. సో కన్విక్షన్ ఛాన్సెస్ డెఫినెట్లీగా ఇంప్రూవ్ అయ్యాయని చెప్పొచ్చు. మీకు ఫిగర్స్ ఐ విల్ గివ్ యూ సపరేట్లీ. అంటే మాకు మీకు నార్దర్న్ ఆంధ్ర నుంచి దే విల్ గో టు మహారాష్ట్ర అండ్ ట్రాన్సిట్ రూట్ మనది ఎక్కువ ఉంటుంది సికింద్రాబాద్ అండ్ ఆల్ దాట్, వరంగల్, ఎవ్రీవేర్, కాజీపేట్. సో ఇక్కడ మనకి దొరికినటువంటి డ్రగ్స్ తర్వాత ఎవరు పంపిస్తున్నారు, వాళ్ళని ఎవరు మోటివేట్ చేశారు, ఇవన్నీ కూడా మేము ఇన్వెస్టిగేషన్లో తీసుకొస్తుంటాము. బట్ మీరు చెప్పినట్లు నిఘా అనేది అది కంటిన్యూస్ ఉంటుంది. మా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్తోనే మేము పట్టుకోవడం జరుగుతుంది ఎక్కువ శాతం. యాక్సిడెంటలీ రెగ్యులర్ చెకింగ్లో దొరికేవి తక్కువనే ఉంటాయి. ఇన్ఫర్మేషన్ పెట్టి ఎవరు తీసుకెళ్తున్నారు అంటే మాకు ఇప్పుడు ఒక కేసు మేము రిజాల్వ్ చేసాము, దాంట్లో ఎవరెవరు ఉన్నారో అని తెలుసుకుంటాము. వాళ్ళ మీద నిఘా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో నెక్స్ట్ టైం మూమెంట్ జరిగినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాని ప్రకారం మేము ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరుగుతుంది. సో ఈ నిఘా వ్యవస్థ అనేది ఆల్రెడీ ఉంటుంది బట్ దాన్ని టైమ్ టు టైమ్ వీ కీప్ ఆన్ స్ట్రెంథనింగ్ ఇట్ విత్ రిఫ్రెషర్ కోర్సెస్ అండ్ ట్రైనింగ్స్ లైక్ దాట్. మేడం అన్ని పోలీస్ స్టేషన్ ఇప్పుడు రైల్వే స్టేషన్స్లో నిఘా కోరబడంతో ఇది ఎక్కువ జరుగుతుంది కదా. అంటే చిన్న స్టేషన్స్ ఉంటాయి కాబట్టి అన్ని చోట్ల లేవు బట్ బిగ్ స్టేషన్స్లో ఉన్నాయి అండ్ అక్కడ కూడా రిపేర్స్ అవి జరుగుతున్నాయి. ఇప్పుడు రైల్వే స్టేషన్స్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, చాలా రైల్వే స్టేషన్స్ దాంట్లో భాగంగా ఉన్నాయి ఈ టోటల్ రీడెవలప్మెంట్ ప్లాన్లో. సో ఈ కెమెరాస్ అనేవి రిపేర్లో ఉన్నాయి. బట్ గుడ్ థింగ్ ఏంటి అంటే తొందరలో మనకి
more number of cameras are going to come. Even in Secunderabad also, we'll get around 225 cameras, new cameras, Secunderabad railway station లో. అయితే ఈ కెమెరాస్లో ఫేస్ రికగ్నిషన్ కెమెరాస్ కూడా అంటే సాఫ్ట్వేర్ కూడా పెడుతున్నాం. సో రానున్న రోజుల్లో మనకి టెక్నికల్ ఎవిడెన్స్ సంపాదించడానికి ఎక్కువ ఈజీగా ఉంటుందని వీఆర్ హోపింగ్. చిన్న స్టేషన్లలో కొద్దిగా ఊరికే ఎవరి మీద అంటే వాళ్ళ మీద మనం డ్రగ్స్ కేసు పెట్టడానికి ఉండదు. సో that ways getting conviction is challenging because procedures are very very strict, but with proper training it is possible. So that's what we are trying to do. We have hash liquid unda ledandi, only dry ganja leaves which are dried, that is only there. 2010.135 kgs. See, basically what happens is మీకు తెలియంది ఏముంది, ఆ ట్రైన్లో ఆ బ్యాగ్ ఒక దగ్గర పెడతాడు, వాడు ఎక్కడో కూర్చుంటాడు, మనకి బ్యాగ్ దొరికినప్పుడు వాడు దొరకాలని లేదు. ఇలాంటివి కూడా ఉంటాయి చాలా కేసెస్. సో బట్ యూనో కెమెరాస్ ఉండి ప్రతి ట్రైన్లో ఉండి బయట కూడా ప్రతి చోట ఉంటే మనకి ఈజీ అవుతుంది. లేకపోతే ఇట్ విల్ టేక్ టైమ్. అండ్ ఆల్సో దే ఫాలో వెరీ ఈ నెట్వర్క్ వాళ్ళు చాలా పకడ్బందీ సిస్టమ్ ఫాలో అవుతుంటారు. ఈ ట్రాన్స్పోర్ట్ చేసేవాడు, వాడికి అసలు పంపేవాడేవాడో కూడా తెలియదు. సో దీస్ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ దేర్. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ మనకి అక్యూజ్డ్ దొరికారంటే మనం కింగ్ పిన్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నంలోనే కంటిన్యూస్లీ విల్ కీప్ ఇన్వెస్టిగేటింగ్.